హాయ్ అండి, మృదువైన మెత్తటి తెల్లటి మల్లెపూలు లాంటి ఇడ్లీలు రెడీ చేసేద్దాం రండి. చాలా సింపుల్ అండి. రాని వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని మంచిగా కడుక్కొని నానబెట్టుకోండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పప్పుతో పాటే 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసుకొని శుభ్రం కడుక్కొని అది కూడా దాంతోపాటే నానబెట్టుకోండి ఒక 2 గంటల పాటు. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాము. ఇప్పుడైతే పప్పు మిక్సీకి వేసుకునే ముందు అటుకులు కూడా నానబెట్టుకొని ఒక గుప్పెడు అటుకులు కూడా వేసుకొని మిక్సీకి పట్టేసుకోండి. ఇప్పుడు ఈ వేరే గిన్నెలో నానబెట్టుకున్నాం కదా, ఆ రవ్వని మంచి 2 చేతులతో గట్టిగా నొక్కుతూ ప్రెస్ చేస్తూ ఇడ్లీ రుబ్బులో వేసుకోవడం అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. పిండి కొంచెం పైకి పొంగుంటుందన్నమాట. అప్పుడే ఇడ్లీలు మంచిగా బాగా మృదువుగా వస్తాయండి. ఇప్పుడైతే ఇడ్లీ గిన్నెలో కొంచెం హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇడ్లీని ఉడికించుకోవడమే. చూసారా, చేతికి అంటకుండా వస్తే ఇడ్లీలు బాగా వచ్చినట్టే. స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీ సర్వ్ చేసుకుంటే ఇడ్లీ రెడీ.